ఉమ్మెత్తి చెట్టు అండి. అది తెల్లగా వస్తుందిగా మన సైడ్. తెలుపు ఉంటాయండి. ఇది మంచిదండి. ఇది రేరు మొక్క దొరకదండి ఎక్కడ. ఉమ్మెత్తి అనేది గంజాస్తి వచ్చేద్దండి చెట్టు. కాయలు ఉంటాయి. కాయలు ఉంటాయి. ముళ్ళకాయ ఉంటుందండి. ముళ్ళకాయల కింద ఉంటాయి. ముళ్ళకాయ కింద ఉంటాయి. ఉమ్మెత్తి చెట్టు. దానికి ఏంటంటే లోపల సీడ్స్ ఉంటాయండి. మన సైడ్ తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉంటాయి. ఇది రేరండి మనకు దొరకదండి. మా ఇంట్లో మొన్నే వేసామండి ఇంత మొక్క. రోడ్డు మీద దొరికితే. वीडियो बनाओ। वीडियो बनाओ। ये अंदर से जलाओ, नोट जले नहीं। చిన్న ప్రాప్ అయితే మాయమైపోతే ఎలా గట్టిగా కొట్టుకుని ఏమైపోతుంది అంటుకోదా? नोट जलेगा नहीं, प्योर चीज में देख लो। అవునా? हाँ असल में जलेगा नहीं। हाँ అయినా కానీ నోటు మాత్రం ఏం देख लो। ओरिजिनल चीज हम लोग बेचते हैं। पहाड़ी इलाका से इधर बगल से निकाला आप लोग। ये पहाड़ी इलाका है, मत देख लो। अरे एकदम आओ, इसको देखना है ना। क्या देखो भाई, क्या देखो, ये कपड़ा है ना। अरे खड़े रहना ना भाई, बापू से पहले भाई छोड़ दो। अरे आपके कपड़ा में रेप लगेगा नहीं भाई, देख लो बापू। जब वही बात बताया ना कि सिस्टम सही देगा। ले जाओ साहब, ले जाओ, सोचो नहीं। 300 रुपये बोतल दिया, 200 रुपये किलो, सस्ती भाव पे ज्यादा नहीं है। 200 रुपये किलो दिया। एक खाने से क्या फायदा? पेट साफ, खून साफ, पेट में गैस के लिए, सांस के लिए ऐसा होता है। నీ పేరండి? నా పేరండి సీత. ఊరు? రాజమండ్రి. రాజమండ్రి. ఎలా ఉంది ప్రయాణం? చాలా బాగుంది. ఎక్కడెక్కడికి వెళ్ళారు? భువనేశ్వరి. భువనేశ్వరి ఏమేమి చూశారు? రామయ్య స్వామి, లింగరాజు, గిరిజాదేవి చూసాను. గిరిజ, అరసవెల్లి, ఇంటర్వ్యూ చేస్తావా? మీరే. అయోధ్య రాముడి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. చాలా బాగా జరిగిందా? ఇంకా వారణాసి? వారణాసి కూడా చాలా స్నానం కూడా బాగా జరిగింది. కాశీ విశ్వేశ్వరుడికి బాగా జరిగింది. ఇంకా ఇక్కడ ప్రయాగరాజ్ కూడా చాలా బాగా జరిగిందంట. బాగా జరిగింది. ఇబ్బందులు కూడా చెప్పాలి, చాలా ఇబ్బందులు పడ్డారు. పడలేదు, ఏదో ట్రాఫిక్ లో జామ్ అయ్యింది. అది ఆ మాత్రం ఇబ్బంది లేదు. చాలా బాగుంది. మీ పేరండి? అమ్ములు అంటాను. నా పేరు అసలు పేరు రత్నమాణిక్. లక్ష్మణి. రత్నమాణిక్. రత్నమాణిక్. రత్నమణి. మాణిక్యం. ఊరు? తాడేపల్లిగూడెం. చెప్పండి, దర్శనాలు ఎలా జరిగినాయి? ప్రయాణం ఎలా ఉంది? అంతా చాలా బాగా జరిగింది. ఊరికి కుంభమేళం కూడా ఇక్కడే ఇబ్బంది పడ్డాయి, చాలా ఇబ్బంది పడ్డాయి. ఎక్కడండి? ఇదే ప్రయాగరాజా? ప్రయాగరాజు చాలా ఇబ్బంది పడ్డాయి. ఫస్ట్ అన్నవరం. ఫస్ట్ అన్నవరం. అన్నవరం బాగానే జరిగింది. అన్నవరం బాగానే జరిగింది కదా. భువనేశ్వరం. తర్వాత లింగేశ్వరం, తర్వాత ఏమో గిరిజాదేవి, తర్వాత ఏమో అరసవెల్లి సూర్యదేవుడు, తర్వాత ఏమో కూర్మావతారం. రామకృష్ణ మఠానికి కూడా వెళ్ళేవాడు. అక్కడ ఎక్కడండి? మన గిరిజాదేవి గుడికి వెళ్ళినప్పుడు సూర్య దేవాలయం చూసాం కదండి. తర్వాత ఇక్కడ ప్రభావతి, మనం రామకృష్ణ మఠానికి వెళ్ళినప్పుడు రామకృష్ణ మఠంకి వెళ్ళారా? ఎక్కడండి రామకృష్ణ మఠం? భువనేశ్వర్లో రామకృష్ణ మఠంకి వెళ్ళారా? మేము ఫస్ట్ నుంచి ప్లాన్ అండి భువనేశ్వర్లో రామకృష్ణ మఠానికి వెళ్ళాలని. టైం ఉంటే చెప్పండి. తను చెప్తున్నాను, బాగా చెప్తుంది. నాకు అంతగా బాగా చెప్తున్నాను. చెప్పండి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? అదే రామకృష్ణ మఠం. అదే భువనేశ్వరి అన్నయ్య కదండి, రామకృష్ణ మఠం అది కాదు. భువనేశ్వర్లో ఏమేమి చూసారు? లింగరాజ్ టెంపుల్,
నేను రామకృష్ణ మఠంకి వెళ్ళాను అన్నారు. గిరిజాదేవి లింగరాజు టెంపుల్ అమ్మా. ఆ, తర్వాత ఏమో అనంత పద్మనాభ స్వామి. అనంత పద్మనాభ స్వామి. మళ్ళీ వచ్చే దారిలో బస్ ఆపేరు గిరిజాదేవి. గిరిజాదేవి అక్కడ తీసుకెళ్ళాడు. అరసపెట్టి వచ్చేటప్పుడు స్టార్టింగ్ లో అరసవెల్లి అండి. అరసవెల్లి అక్కడ శ్రీకాకుళం కదా. అరసవెల్లి మళ్ళీ ఇది మనం బాగా చెప్తుంది ఇంటర్వ్యూ. రండి చెప్పండి. అరసవెల్లి తర్వాత ఏమో అదే కూర్మావతారం అంటారు. అది శ్రీకూర్మ. తర్వాత ఏమో కాశీ, అంతే కదా. వారణాసి, భువనేశ్వరం. అదే భువనేశ్వరం తర్వాత భువనేశ్వరం తర్వాత కాశీ వచ్చాం. కాశీ తర్వాత ఇక ఇది అయోధ్య బాగానే ఉంది. చాలా ఇబ్బంది పడతాను కానీ అయోధ్య బాగుంది, కాశీ బాగుంది. అయోధ్య ఏమేమి చూసారు? అయోధ్య రామ మందిరం ఒకటే. స్నానం చేసాం. కాఫీ ఉందా సత్యబాబు? రామ మందిరం ఒకటే చూసాడు. కల్పిస్తాడంటారా అడిగితే కాఫీ? బాగా జరిగింది. నేను ఇదే కుంభమేళలోనే చాలా ఇబ్బంది, చాలా యాతన పడుతుంది. చాలా ఒక మాదిరిగా కాదు. నీ పేరు? ఉమాదేవి. ఊరు? వైజాగ్. నేను చెప్పండి, మహాకుంభమేళ ఎక్కడెక్కడ తిరిగారు? మహాకుంభమేళ మొదట అరసవెల్లి, ఇక్కడ చూసి చెప్పండి. తర్వాత శ్రీకూర్మ, అక్కడి నుంచి లింగరాజు టెంపుల్, అక్కడ 108 శక్తిపీఠాల్లో అమ్మవారు, తర్వాత 18 శక్తిపీఠాల్లో గిరిజాదేవి, అక్కడి నుంచి స్ట్రైట్గా కాశీ విశ్వేశ్వరుడు ఒక ఆయన్ని దర్శనమయ్యారు. అక్కడి నుంచి అయోధ్య రాముడిని చూసి అక్కడి నుంచి కుంభమేళకి వెళ్ళాం. కుంభమేళలో స్నానం బాగా అయింది. తిరిగి యాత్ర బస్సు ఎక్కాం. అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. ఇంకా బస్ జర్నీ ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సర్వీస్ బాగుంది.
మేము పెంటపాడు నుండి ప్రయాగరాజ్ యాత్ర బయలుదేరి పెంటపాడులో శనివారం నైట్ బయలుదేరాం. రాస్తూ అలాగా కాశీ చూసుకొని, కాశీ నుంచి అయోధ్య చూసుకొని, అయోధ్య నుంచి ప్రయాగశాల వెళ్ళి ప్రయాగరాజ్ అయితే చాలా ఇబ్బంది పడటం జరిగింది. ఎందుకంటే లక్షలాది భక్తులు అక్కడికి వచ్చి సంగములో స్నానం చేయడం కొరకు చిన్న ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మ్యాక్సిమం 80 సంవత్సరాలు ఉన్న వయసు గల వారు కూడా ఆ సంగంలో స్నానం చేయడం కోసం ఎంతో ఆనందంగా అక్కడ స్నానం చేసే వరకు ఆనందంగా వచ్చారు. అందువల్ల అక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉండటం వల్ల ఒక ప్రయాగరాజ్లో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడడం జరిగినది. పైగా అక్కడ ఉన్న వాతావరణం అంతా కొద్దిగా దుమ్ముతో కూడుకునేది కాబట్టి ఆ వెహికల్స్కి ఆ దుమ్మంతా లేసి మీద పడతాం తప్ప మిగతా యాత్ర అంతా సస్యశ్యామలముగా అందముగా జరిగినది. మేము ఒక మంచి ఏసీ కోచ్ బస్సులో వచ్చాము. మాతో అందరం కలిసి 36 మంది కూడా హ్యాపీగానే ఉన్నాం. ప్రజెంట్ అందరూ కూడా ఆనందంగానే గడిపాం. ఒక 48 అవర్స్ మాత్రం ట్రాఫిక్లో ఇరుక్కోవడం జరిగినది. అది కూడా మా జీవితంలో ఒక మంచి అనుభూతిగా ఆనందిస్తున్నాం. ఎందుకంటే అర్థమైనటువంటి అనుభూతులు మనకి సహకరించవు. ఈరోజు మాత్రం మేము ఈ యాత్రను మాత్రం చాలా ఎక్కువగా ఆస్వాదిస్తున్నాం. ఎందుకంటే ఇది మాకు మంచి అనుభూతి. బస్సులో మంచి మిత్రులు, మంచి స్నేహితులు అందరం కూడా కలుసుకొని హాయిగా మాట కలుపుకుంటూ ప్రయాణమై చేయటం జరిగినది. కనుక మీరు కూడా భక్తులు 26తో ప్రయాగరాజ్ మహాకుంభకాల క్లోజ్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆ స్థానానికి వెళ్ళాలని చెప్పేసి మిగతా భక్తులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్. నా పేరు సుశీల్ అండి. నేను రిటైర్డ్ డిఎస్పీ గారి మిస్సెస్. మేము తాడేపల్లిగూడ నుంచి వచ్చాం. మహాలక్ష్మి ట్రావెల్స్ ద్వారా మేము తాడేపల్లిగూడ నుంచి వచ్చామండి. స్లీపర్ బస్ అని చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి మేము స్లీపర్ బస్కి వచ్చాం. అంతా బాగుంది. తర్వాత వంటలు అన్నీ కూడా చాలా బాగా చేశారు, బాగా తీసుకొచ్చారు ట్రావెల్స్ అని కూడా అన్ని విధాలా కూడా. ఫస్ట్ రావడమే మేము అన్నవరం వచ్చాం. అన్నవరంలో సత్యదేవుని దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి అరసవెల్లి వచ్చాం. అరసవెల్లి నుంచి శ్రీకూర్మం తీసుకొచ్చారు. అక్కడి నెక్స్ట్ భువనేశ్వర్ వచ్చాం. లింగరాజ స్వామి దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ తర్వాత శక్తిపీఠం గిరిజాదేవి శక్తిపీఠం దర్శనం చేసుకున్నాం. చాలా భువనేశ్వర్లో లింగరాజ్ ఒకటేనా, ఇంకేం చూడలేదా? భువనేశ్వర్లో లింగరాజ్ ఒకటే, గిరిజాదేవి శక్తిపీఠం చూసాం. గిరిజాదేవి శక్తిపీఠం ఇంతవరకు ఏ యాత్రలోనూ చూడలేదు. అది కూడా మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. చాలా హ్యాపీ. గిరిజాదేవిలో మరి బాగా డబ్బులు దొబ్బినట్టున్నారు. గిరిజాదేవిలో అన్ని మరి సైడ్ అన్ని కామన్. ఇంకన్నీ మనం అన్ని పట్టించుకుంటే మాత్రం యాత్రలు అయితే చేయలేము. ఇందులో కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇవన్నీ భగవంతుని చూసినట్టు ఇవన్నీ మర్చిపోతాం మనం. ఇవన్నీ ఏది గుర్తుండదు. మనం బయటకు వచ్చామంటే కష్టం. ఈ కష్టాలు పడితే ఇవన్నీ యాత్ర పడితే అన్ని రావాల్సిందే తప్పదు. ఇవన్నీ నెక్స్ట్ కాశీ తీసుకొచ్చారు. కాశీ విశ్వనాథుని దర్శనం అది కూడా బాగానే చేసుకున్నాం. కానీ ఘాట్ల దగ్గరికి ఏమైనా ఇబ్బంది అయిందా? ఘాట్ల దగ్గర స్నానాల దగ్గర ఇబ్బంది ఏమి కాలేదు. కానీ ఇంకా లైన్ చాలా పెద్ద క్యూ ఉండడం వల్ల ఏదో కొంత డబ్బులు అది ఇచ్చుకుని మేనేజ్ చేసుకుని అలాగా. ఎంతసేపు పట్టిందండి దర్శనం? 2 hours పట్టింది. అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకుని అక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నాం. బాగానే హ్యాపీ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ అయోధ్య వచ్చాం. అన్నపూర్ణ అయిపోయింది. కాశీ విశ్వేశ్వరుడు కానీ అమ్మవారిది విశాలాక్షి అమ్మవారిది అయితే మాత్రం దర్శనం జరగలేదు. ఇంకా మళ్ళీ బయలుదేరి మేము 48 అయోధ్యకి బయలుదేరాం. ఈలోగా మేము 48 గంటలు ట్రాఫిక్లో బుక్ అయిపోయాం. 48 2 days ట్రాఫిక్లో బుక్ అయిపోయాం.
అన్ని రకాలుగా కూడా పాపం వీళ్ళు అందరూ వంటలు అవన్నీ చేసి పెట్టి మాకు ఏ లోటు రాకుండా ట్రావెల్స్ వాళ్ళు మాత్రం బాగా అన్ని రకాలుగా హెల్ప్ చేశారు. ఏది బాధ అనిపించలేదు. శ్రీను గారు అంతా బాగానే చూశారు. నెక్స్ట్ ఏంటంటే మేము స్లీపర్ బస్ వాళ్ళని పడుకుని రావడం వల్ల మరీ ఇబ్బందికరంగా ఏమి లేదు, ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది, అంతా హ్యాపీ అయింది. తర్వాత నెక్స్ట్ మేము అయోధ్య వెళ్ళాం. అయోధ్య అంతా కూడా అది కూడా బాగానే జరిగిపోయింది, కొంచెం నడుకుంటుంది. కానీ ఈజీగా దర్శనం అయితే మాత్రం రాముడి దర్శనం, బాలరాముడిది మాత్రం అందరికీ దర్శనం చాలా బాగా జరిగింది. అది అయిపోయిన తర్వాత కుంభమేళ బయలుదేరి హనుమాన్ టెంపుల్కి వెళ్ళలేదు. హనుమాన్ టెంపుల్కి వెళ్ళలేదు, అది చాలా రష్గా ఉంది ఇంకని చెప్పి ఒకటే చూసుకుని వచ్చాం. కుంభమేళ వచ్చాం. కుంభమేళలో అయితే మాత్రం కుంభమేళ 144 ఏళ్ళు కుంభమేళ ఎంతైతే కష్టమో ఇది కూడా అంత కష్టంగానే చేసి బయటకు వచ్చాం. మొత్తానికి సాధించాం. స్నానాలు అయితే అంత బాగా చేసాం, పిండి ప్రధానాలు అవి చేసుకున్నాం, దీపాలు అవన్నీ వెలిగించుకున్నాం, అంతా బాగానే ఉంది. కాకపోతే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నడకైతే ఒక 30 కిలోమీటర్ల వరకు నడిచాం. ఈ బైకులు ఎక్కాము, ట్రాక్టర్లు, రిక్షాలు ఎక్కాము. బైక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా గొప్పగా ఉంది. అయితే ఎప్పుడు బైక్ కూడా ఎప్పుడు ఎక్కలేదు. సుమోలూరు కార్లలో తిరిగిన వాళ్ళందరం కూడా బైక్ ఎక్స్పీరియన్స్ కూడా ఎంత చదివించుకున్నారు? బైక్ 600 మనిషికి 600 చొప్పున బైక్ ఇచ్చాం. ఆడ ఎక్కడో దింపేశాడు, మళ్ళీ సక్కలో దింపేశాడు. మళ్ళీ అక్కడి నుంచి నడిచి ఈ వాటర్ బాటిల్స్ పట్టుకుని చేతులతో ఈ తడి బట్టలు పట్టుకుని నానా ఇబ్బంది పడి మళ్ళీ బస్ దగ్గరికి అయితే చేరుకున్నాం. అది మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది. కానీ మరి తప్పదు, కుంభమేళ వచ్చాం కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి, ఇంకా చేయాల్సిందే అని కంపల్సరీగా చేసాం. ఈ యాత్ర అయితే ముగించుకున్నాం, అంతా బాగుంది. ఇంక నెక్స్ట్ బస్సు దగ్గరకు వచ్చాం. వాళ్ళు ఏదో ఫుడ్ అది పెట్టారు, పాపం టిఫిన్లు అవి పెట్టారు, వాళ్ళు ఇచ్చేటట్టు కొంచెం రిలాక్స్ అయ్యాం. మళ్ళీ ఏదో ట్యాబ్లెట్లు వేసుకుని మళ్ళీ మామూలుగా ఇంకా అయిపోయింది, మా యాత్ర పూర్తి అయిపోయింది. ఇంటికి మాత్రం బయలుదేరిపోతుంది. బాయ్. తాడేపల్లిగూడ నుంచి బయలుదేరాము కుంభమేళాలకి. బయలుదేరి వారం రోజులైంది. అన్నవరం వెళ్ళాము. అన్నవరం నుంచి అరసివెల్లి వెళ్ళాం. అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్ళాం. భువనేశ్వరం నుంచి గిరిజాదేవి శక్తిపేట దగ్గరికి వెళ్ళాం. అక్కడి నుంచి కాశీ వచ్చాం. కాశీ నుంచి అయోధ్య వెళ్ళాం. అయోధ్య నుంచి కుంభమేళ వెళ్ళాం. ప్రయాగరాజ్ వెళ్ళాము. అక్కడే కొంచెం కష్టంగా బయటకు వచ్చి ప్రయాణం ముగిసాం. మొత్తం అంతా చకచక చెప్పేసారు, అన్ని ఊర్ల పేర్లు చెప్పేసారు, అయిపోయింది. అంటే వాళ్ళు అలా చెప్పారు కాబట్టి మనం ఎలా వచ్చింది? మాది బాగానే వచ్చిందా? ఇంకా చెప్పాలి, మీ అనుభవం చెప్పాలి. కొంచెం కష్టం ఉన్నది, కష్టమైనా సరే ఆనందంగానే ఉంది. మహాలక్ష్మి ట్రావెల్స్ కొంచెం కష్టం మహాలక్ష్మి ట్రావెల్స్ వాళ్ళు బాగా తీసుకొచ్చారు, బాగా భోజనాలు పెట్టారు, బాగా తీసుకొచ్చారు. ఓకే, అలా తీసి అదన్నీ తీసి నాకు పంపించబోదు. అప్పుడు అది కలపడం మెడిసిన్గా సర్వీసింగ్ చేయలేం. అదే మరి నువ్వు చెప్తున్నావు, క్లారిటీ వచ్చింది కొంత మరి మనిషి